హలో అండి, హాయ్. సో ఎవ్రీ సండే మేము ఈ మధ్య అస్సలు ఇంటి దగ్గర ఉండట్లేదు. ఎందుకంటే లాస్ట్ సండే వచ్చేసి మేము గంగాపురం చెన్నకేశ్వర స్వామి దర్శనానికి అండ్ అలాగే ఒక పెళ్ళికి వెళ్ళేసి వచ్చినాం. అంతకుముందుకు సండే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అంతకుముందుకు సండే ఇంకొక ఊరు వెళ్ళాను. యాక్చువల్లీ మా పిల్లల స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదో ఒక ఊరు వెళ్తూనే ఉన్నాను ఈ మధ్య సండేస్. అయితే మా పిల్లలు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. సో సండే కూడా మమ్మల్ని ఇంటి దగ్గర ఉండనియవా, ఇంకా మేము ఆడుకోవద్దా అని. సో ఆ ఒక్క మాటతో ఏమంటారు కదా, జేబులో చేయిలు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళా అన్నట్టు, ఆ ఒక్క మాటకి మా చిన్నోడిని ఇంటి దగ్గరే వదిలిపెట్టి నేను నా పెద్ద బాబుతోటి ఇంకా మా ఆయన కలిసి మేము ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే నా వెనకాల బ్లూ కలర్ శారీ ఆమె ఉంది కదా, సో తను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ భార్య అనమాట. సో ఆమెను ఎందుకంటే ఆమె కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను, నా వెనకాల ఉన్న ఆమె, ముందున్న ఆమె కాదు. సో మా ఆయన వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు అమ్మవారిని చేసిర్రు, మైసమ్మ తల్లిని. పండగ అనమాట. ఇక్కడ మాకు నాగర్ కర్నూలుకి దగ్గరలో ఉంటుంది మైసమ్మ తల్లి. సో ఇక్కడ ఏరియా వాళ్ళకి అమ్మవారు నయనంపల్లి మైసమ్మ అంటే బాగా తెలుసు, ఫేమస్ అనమాట. సో అక్కడ ఏంటంటే ముక్క లేనిదే ముద్ద దిగదనమాట అమ్మవారికి. యాక్చువల్గా అమ్మవారికి పచ్చి పులుసు అన్నం నైవేద్యంగా పెడతారు, కళ్ళు శాఖ పడతారు. కానీ ముక్కలు చుక్కలు అనేది అది మన ఇష్టం అనమాట. కానీ బాగా ఫేమస్ అయిపోయింది. ఇక నాటుకోడి, ఫారం కోళ్ళు, యాటలు బాగా కోస్తారనమాట. సో అది నేను తర్వాత చెప్తాను. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడికి అమ్మవారి దర్శనం నాకు చాలా 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 బాగా జరిగింది. అప్పుడు దూరంగా ఉంటుండే, రాంగ చాలా ఎదిగిపోయింది ఇక్కడ. అంటే బాగా అభివృద్ధి చెందింది. సో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. మా అమ్మ వాళ్ళంతా ఇక్కడే వస్తారనమాట, మా ఏరియా, అమ్మ వాళ్ళ ఏరియా మొత్తము. సో మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఓన్లీ చెట్టు దగ్గర ఇట్లా ఉండేదే అమ్మవారు. ఇప్పుడేమో చాలా అభివృద్ధి చెందింది. ఇంకా ఈ విధంగా చుట్టూ మొత్తం అమ్మవారికి బేస్మెంట్ కట్టి, ఏమంటారో రాడ్లతోటి కట్టి అంతా చాలా బాగా చేసిర్రు. చాలా డెవలప్మెంట్ అయిందనమాట. అమ్మవారు ఈ చెట్టు రూపంలో ఉంటారు కాబట్టి ఈ చెట్టును వదిలేసి గుడి కట్టకుండా ఓపెన్ ప్లేస్లోనే ఈ విధంగా చుట్టూ బిల్డింగ్ లాగా చేసేసారు అనమాట. చాలా చాలా బాగుంది. అమ్మవారిని నేను ఈరోజు చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాను. సో అమ్మవారికి ఈ విధంగా సిగం నిండుతారు. అమ్మవారు కొందరు పైనకి సవారీ వస్తారు కదా, సో ఆ విధంగా అనమాట. ఎవరి భక్తి మేర వాళ్ళు చీరలు ఇస్తారు, అమ్మవారికి తాంబూలం ఇస్తారు, రవిక గుడ్డలు ఇస్తారు, నిమ్మకాయలు, పూలదండలు ఇక్కడ స్పెషల్ అనమాట. సో నిమ్మకాయలు ఇస్తారు. చెప్పిన కదా, అమ్మవారికి ఎక్కువగా బెల్లమన్నం, పచ్చి పులుసు అనమాట ఎక్కేది నైవేద్యంగా. సో అవి అక్కడ బయట పెడతారు. సో వీళ్ళంతా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు వీళ్ళంతా. సో మేము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి ఇంకా వంటలు అవుతున్నాయి అనమాట. యాక్చువల్గా అక్కడ నువ్వు శ్రావణ మాసం కదా, ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, శ్రావణ మాసం కదా, మరి అలా ఎలా వెళ్ళావు, ముక్కలు తినడానికని అనుకుంటారేమో. సో ముక్కలు తింటేనే వెళ్ళాలని ఏం లేదు, తినకుండా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో నేను పప్పన్నం తిన్నా అనమాట. సో ఒకటే మాట అన్నాడు మహేష్ అని, మా ఆయన వాళ్ళ ఫ్రెండు, అక్క ముక్కలు తింటేనే వస్తావా లేకపోతే రావా అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు తెలియకుండానే కారెక్కేసాను అనమాట. సో వెళ్దామని చెప్పి. సో ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా, చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇంకా చాలా రష్ ఉంటుంది, చాలా అంటే చాలా. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కాస్త తగ్గిరు, కానీ ఇంకా ఫుల్ పబ్లిక్ ఎప్పుడు ఎవ్రీ సండే జరుగుతుంది. ఎవ్రీ సండే, ఏ ఒక్క సండే కూడా ఆపరనమాట. ఎవ్రీ సండే జరుగుతుంది. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా అంతా క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నాకు తెలిసి 6 to 7 మధ్యలో మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోతారనమాట. సో అంత బాగుంటుంది. మీరు కూడా వెళ్ళిరండి.